తండ్రి దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇట్టి అవకాశం ఇచ్చినందుకు దేవునికి వేలాది వేలు వందనములు, స్తుతులు, స్తోత్రములు. అలాగనే చేరి వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రభుపేట వందనములు. ప్రియమైన వారలారా, చిన్న ప్రార్థన చేసుకుని నేటి వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఇదిగో నాయన, నీ యొక్క వాక్యమును చెప్పడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి స్తుతులు, స్తోత్రాలు. దేవ, వింటున్న వారిని, అర్థం చేసుకుంటున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించి నీ మహిమార్థమై వాడుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లాలని కోరుకుంటూ, దేవా, నీ వాక్యం యొక్క వ్యాప్తి సర్వలోకమును వ్యాపించినట్లు నాయన మీరు బలపరచమని, దీవించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, నేటి వాక్య భాగం నిమిత్తము సామెతల గ్రంథము 30వ అధ్యాయము 25 నుంచి 28 వచనాలు చదువుకున్నాం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకునగలవు, అయినను రాజుల గృహములో అది ఉండును అనే ఈ వాక్య భాగం నుంచి 4 బలమైనటువంటి విషయాలను మిక్కిలి చిన్న జీవుల నుంచి మనము నేర్చుకుందాం. మిక్కిలి జ్ఞానము గల 4 జీవులు. ఇవి మనతో పాటు ఈ సమాజంలో తిరుగుతున్నాయి, మనతో పాటు సమాజంలో ఉన్నాయి. వాటిని మనము పెద్దగా పట్టించుకోం, కానీ వాటి నుంచి నేర్చుకోవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయన్నట్టుగా వాక్యం చెప్తుంది. ఇవన్నీ కూడా మనతో పాటు సహజీవనం చేస్తాయి మన ఇంట్లో. చీమలు మీకు తెలియనిదేమీ కాదు, అలాగే మిడతలు, కుందేలు, అలాగనే బల్లి, ఈ 4 కూడా చాలా అల్పమైనవి, చిన్న జీవులు. ఈ వీటి నుంచి క్రైస్తవుడు నేర్చుకోవలసినటువంటి చాలా బలమైన పాఠాలు ఉన్నాయి. కేవలం క్రైస్తవుడే కాదు, క్రైస్తవులు కానటువంటి ఇతరులు కూడా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మొట్టమొదట చీమలను గురించి మనము చూద్దాం. చీమలను బలము లేని జీవులు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, చీమల గురించి మనందరికీ చాలా అనుభవం ఉంటుంది. ఏంటంటే నిజమే, అవి బలము లేని జీవులు, కానీ రాబోయే కాలం కొరకు ముందుగా జాగ్రత్త పడతాయి. అంతేకాదు, వాటికి తెలుసు ఏ రుచి ఎక్కడ ఉందో. అవి ఎక్కడికి వెళ్ళినా ఐక్యతగా వెళ్ళి, క్రమముగా వెళ్ళి, వాటికి సిద్ధపరిచినటువంటి ఆహారము, దేవుడు వాటికి అనుగ్రహించినటువంటి ఆహారాన్ని అవి ఎక్కడున్నాయో అవి వెతుక్కుంటూ రాబోయే వర్షాకాలానికి వేసవి కాలమందు ఆహారమును సిద్ధం చేసుకుంటాయి. ఇది చాలా విచిత్రమైనటువంటి సంగతి. ఏంటంటే చీమల గురించి చదువుతున్నప్పుడు సామెతల గ్రంథంలో 6వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు చదివితే సోమరి అయిన మనిషిని కూడా చీమల దగ్గరికి వెళ్ళమంటూ ఉన్నాడు. 6వ అధ్యాయము 6వ వచనం, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము. చూసారా అండి ప్రియమైన వాళ్ళారా, సోమరిని చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడు. జంతువులు వచ్చి మానవుడి నుంచి నేర్చుకోవలసింది బదులు, లేదా నేలను ప్రాకు పురుగులు వచ్చి మానవుడి నుంచి నేర్చుకోవాల్సింది బదులు, ఒక నేలను ప్రాకు ఈ చీమల గురించి అంటున్నాడు, సోమరి నువ్వు చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు జాగ్రత్తగా కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము అంటున్నాడు. ఎంత విషయము దాగి ఉన్నదంటే, చీమలను చూసి మనుషుడు జ్ఞానం తెచ్చుకోవాలంట. తరువాత వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను,
అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యము కూర్చుకును. అంటే రాబోయే కాలానికి ముందుగా సిద్ధపడుతున్నాయి. వీటి నుంచి జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు. నిరంతరము శ్రమిస్తూ ఉంటాయి. మనం చదువుకున్నటువంటి పాఠాల్లో బహుశా 6వ తరగతి 7వ తరగతి పుస్తకాల్లో చీమల గురించి ఒక పాఠం ఉంటుంది, తెలుగు పాఠమున పుస్తకంలో. అందులో ఆస్ట్రేలియా దేశంలో ఉన్నటువంటి చీమలు ఒంటి స్తంభం మేడలు కట్టుకున్నట్లుగా కూడా మనం చదివాం. అంటే వాటికి ఉన్నటువంటి జ్ఞానం చూడండి. తీపి ఎక్కడుందో తెలుసుకుంటాయి. తర్వాత వాటి యొక్క రాబోయే కాలము వర్షాకాలంలో అవి అల్పమైన జీవులు కనుక ఒకవేళ ఎక్కడైనా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి చచ్చిపోతాయని భయపడి వేసవి కాలం అందే ఆహారం కూర్చుకుంటాయంట. అంటే వీటి నుంచి మానవుడు నేర్చుకోవలసింది ఏంటండి అని అంటే, రాబోయే తన కాలములో తన జీవితమును గూర్చి అతడు ఆలోచించాలి. ప్రియమైన వాళ్ళారా, మానవుడు రాబోయే కాలంలో మరణాన్ని ఎదుర్కోవాలి, తర్వాత తీర్పును ఎదుర్కోవాలి, తర్వాత నిత్య జీవమును సంపాదించుకోవాలంటే అవన్నీ కూడా ఇప్పుడే జాగ్రత్త పడాలి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో కొంతమంది గురించి పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు. వీళ్ళు చూడండి ఎలాంటి, మొదట తిమోతి పత్రిక 6వ అధ్యాయము 18 నుంచి 19 వచనాలు చదువుకుందాం. 18 నుంచి, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకునుచు, మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము కలవారును తమ ధనములో ఇతరులకు పాలించి వారినై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ధనవంతులైనటువంటి వారు అలాగే దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారి గురించి చెప్తున్నాడు. ఈ దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారు, ధనం ఉంటే ధనవంతులు ధనము వలన గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఎంచక దేవుని యందు నమ్మిక ఉంచి వారట వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము. ఆ జీవం ఏంటి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును కలిగి ఉండడము. ఆ జీవాన్ని సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకునుచు, మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారు అంటున్నాడు. కాబట్టి రాబోయే కాలంలో ఈ సమస్త సృష్టి నాశనం అవుతుంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 24వ వచనంలో చెప్పినట్లు, పేతురు పత్రికలో చెప్పినట్లు, ఈ రాబోయే కాలంలో ఈ పంచభూతముల మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి. భూమి దాని మీద కృత్యములు కాలిపోతాయి. కాబట్టి అటు తరువాత ఈ తన దేవునికి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి తన రాజ్యాన్ని అప్పగిస్తాడు. అటు తరువాత అంతం వస్తుందని వాక్యం చెప్తుంది. కాబట్టి రాబోయే కాలము కొరకు ప్రతి వారు ముందుగా జాగ్రత్త పడాలి. చీమలను చూసి గ్రహించవలసినటువంటి సంగతి, రాబోయే కాలంలో నాశనము తప్పదు. ఈ సమస్త సృష్టి లయమైపోవడం తప్పదు. అలాగే తీర్పు ఉన్నది. అలాగే నిత్య జీవానికి వెళ్ళవలసిన వారు నిత్య జీవానికి వెళతారు, నిత్య నరకమునకు పోవలసిన వారు నిత్య నరకానికి పోతారు. కనుక నీ రక్షణ విషయంలో, నీ క్రైస్తవ జీవిత విషయంలో, రాబోయే కాలం విషయంలో నీవు చీమల నుంచి ఏమి నేర్చుకుంటున్నావు, ఆ విషయంలో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అనే పాఠములను ఈ వచనాల ద్వారా గమనించాలని ప్రభువునందు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, ఇంకా చీమల గురించి చెప్పినప్పుడు చాలా విషయాలు ఉన్నాయి మనకు. అవి అల్పమైన జీవే, కానీ మనము రహస్యముగా ఉంచినటువంటి తీపి వస్తువులను కూడా అవి త్వరగా గ్రహిస్తూ ఉంటాయి. అలాగనే స్వామరిగా ఉండవు, నిత్యము కష్టపడుతూ ఉంటాయి, ఆహారాన్ని రేపటి కొరకు సిద్ధం చేసుకుంటాయి. కాబట్టి అలాగన క్రైస్తవులు కాని వారైనా సరే రాబోయే కాలం కొరకు నీవు నీ జీవితం గురించి ఏం ఆలోచిస్తున్నావు?
సోమరిని చెప్తున్నాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునమంటూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి ఆ విషయాన్ని మనము గమనించాలి. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధము చేసుకునేను. రెండవ విషయం కొరకు రెండవ జీవి దగ్గరికి వద్దాం. ఈ రెండవ జీవి కూడా చాలా అల్పమైనటువంటి జీవిగా మనందరికీ తెలుసు. ఇది చిన్న కుందేలు. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధం చేసుకును. రెండవది చిన్న కుందేలు, బలము లేని జీవులు, అవి పేటు సందులలో నివాసములో కల్పించుకునేను. ఈ కుందేలు గురించి మనం చూసినప్పుడు వాటి ప్రాణం అంతా కూడా చాలా డెలికేట్గా ఉంటుంది. అల్పమైన జీవి, వాటిని నడుము మీద కానీ ఎక్కడ పట్టుకున్నా చచ్చిపోతాయని భయం వేస్తూ ఉంటుంది. చెవుల్ని పట్టుకోవాలి. కానీ అది ఏ దుష్ట మృగానికి అందకుండా తనకు ప్రమాదము ఏ విధంగా వచ్చినా తప్పించుకోవడానికి పేటు సందులలో, అంటే రెండు బండ సందులలో ఇరుకైన ప్రాంతంలో తన నివాసాన్ని కల్పించుకుంటుంది. అక్కడకు ఎంత పెద్ద జంతువు అయినా దూరలే. ఈవెన్ మనుషుని యొక్క చెయ్యి కూడా దూరలేనటువంటి స్థితిలో అలాంటి పేటు సందులలో అది నివాసం కల్పించుకుంటూ ఉంది. అంటే తన యొక్క జీవిత విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఓకే, చాలా అల్పమైన జీవే, కానీ దుష్ట మృగము కానీ క్రూర మృగము కానీ ఏ జంతువు అయినా వచ్చి దానిపైన దాడి చేసి దాన్ని చంపేయకుండా, దానికి ఆహారం అయిపోకుండా తన ఏర్పాటు చేసుకోవలసినటువంటి నివాసము చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేసుకుంటుంది. ఈ రోజున ఈ చిన్న కుందేళ్ళు బట్టి మనము నేర్చుకోవలసింది ఏంటి? చిన్న కుందేలు బలము లేని జీవులు అయినను పేటు సందులలో నివాసము కల్పించుకునేను. ప్రియమైన వాళ్ళారా, ఆ పేటు సందులు అనగా బండ సందులలో అది నివాసము కల్పించుకుంటుంది. ఈరోజు మన గురించి మనం ఆలోచించుదాం. మన నివాసం ఎక్కడ ఉంటుంది? మనం ఎక్కడ నివాసం కట్టుకుంటున్నాం? భౌతికమైన నివాసం అయితే చాలామంది లక్షలు కోట్లు వెచ్చించి విలువైన గృహాలు కట్టుకుంటా ఉన్నారు. ఆ విలువైనటువంటి గృహాలు కట్టుకుంటే అవి సరి అయినటువంటి నివాసం కాదు, అంటే ఈ లోకంలో జీవించడానికే. కానీ నీ ఆత్మను, నీ ఆత్మీయ జీవితాన్ని ఎవరి మీద కట్టుకున్నావు? నీ యొక్క జీవితాన్ని ఎవరి మీద కట్టి నువ్వు స్థిరంగా ఉండాలనుకుంటున్నావు అనే పాఠము ఈ చిన్న కుందేలు నుంచి నేర్చుకోవాలని ప్రభువునందు మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనములో ఒక మాట యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు అనే సందర్భము ఈ భాగంలో మనకు కనపడుతుంది. బుద్ధిమంతుడు ఇల్లు కట్టాడట, బుద్ధిహీనుడు కూడా ఇల్లు కట్టాడంట. బుద్ధిమంతుడు ఎక్కడ ఇల్లు కట్టాడంటే బండ మీద ఇల్లు కట్టాడంట. బుద్ధిహీనుడేమో ఇసుక మీద కట్టాడంట. వాక్య ప్రకారము మనము గమనించినప్పుడు, దాన్ని అన్వయించుకున్నప్పుడు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న ఆ బండ క్రీస్తే అంటున్నాడు. ఇది దేనికి సూచనగా ఉన్నదంటే మన నివాసమును, మన ఆత్మీయ స్థితిని, ఆత్మీయ జీవితాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి. చిన్న కుందేలు ఎక్కడ సురక్షితంగా ఉండగలుగుతుంది? పేటు సందులలో, బండ సందుల మధ్య అది నివాసం కట్టుకున్నప్పుడు అక్కడ స్థిరముగా ఉంటుంది. ఈ రోజున మనము కూడా మన ఈ శారీరక సంబంధమైన జీవితం ఎలా గతించిపోయినా కానీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కొరకు మనం ఏం చేయలేదో తెలుసండి, మన ఆత్మీయ జీవితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి. అప్పుడు కదలని వారిగా ఉంటాం. అదే మాట చెప్తున్నాను మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. ఈ నా మాటలు చెప్పున విని దాని చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను,
గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. తర్వాత మాట విననోడు గురించి చెప్తున్నాడు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పుని చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అది కూల్చబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ప్రియమైన వాళ్ళారా, కొంతమంది భవిష్యత్తును గూర్చి ముందు ఆలోచన లేకుండా వారు ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ లోకంలో ఏదోలా ఉంటూ ఉన్నాం, ఎలాగోలా జీవిస్తూ ఉన్నాం, రేపు ఏం జరిగితే ఏంటి, చనిపోయిన తర్వాత ఎవరు చూడొచ్చారు, చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి పోతాం మనకేం తెలుసు, ఇలాంటి అనాలోచనగా ఉంటూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, అసలు జీవితం ఎక్కడ ప్రారంభం అవుతుందంటే చనిపోయిన తర్వాత అసలు జీవితం ప్రారంభం అవుతుంది. ఈ 70-80 సంవత్సరాల జీవితము ఇది కేవలం ఈ భూమి మీద మాత్రమే. ఇది మంచివాడు బ్రతుకుతాడు, చెడ్డవాడు బ్రతుకుతాడు, దుర్మార్గుడు బ్రతుకుతాడు, అడుక్కునేవాడు బ్రతుకుతాడు. ప్రతివాడు ఈ జీవితాన్ని ఏదోలాగా గడుపుతారు. ఆ ప్రతివానికి మరణం వస్తుంది. ఇక్కడ జీవితం గడపడమే కేవలము అవసరమైంది కాదు, తరువాత జీవితము, అసలైన జీవితం గడపడం ప్రతివారు చేయవలసినటువంటి పని. కనుక ప్రియమైన వాళ్ళారా, రెండవ విషయాన్ని చిన్న కుందేలను బట్టి మనం తెలుసుకోవలసినది ఏంటంటే, మన నివాసం ఎక్కడ కట్టుకున్నాం, ఆత్మీయ స్థితి క్రీస్తుపై కట్టుకున్నామా, మనం క్రీస్తునందు జన్మించామా, రేపొద్దుట మరణం వచ్చినప్పుడు లేదా దేవుని ఉగ్రత వచ్చినప్పుడు మనం ఎలాగూ తప్పించుకోగలం, నిత్య జీవంలోనికి ఎలా ప్రవేశించగలం? ఆ అల్పమైన జీవి అయితే తనకు కొన్ని రోజుల జీవితమే, ఎంతో కాలం బ్రతకదు. ఎంతో కాలం బ్రతకకపోయినా ఆ కొద్ది కాలం పాటు జీవించే జీవితం కొరకే ఎంతో స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. మరి నీవు నేను ఈ కొద్దిపాటి జీవితం కొరకు మనకు ఇచ్చే ఈ ఆయుష్ 90వ కీర్తన ప్రకారము మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అంటూ ఉన్నాడు. ఆ కొద్దిపాటి జీవితం గురించి నీవు నేను ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాం, ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాం? లోక సంబంధమైన వాటి మీద మనం కట్టుకుంటున్నామా మన జీవితాన్ని? ధనము మీద, లేదా పలుకుబడి మీద, లేదా లోక సంబంధమైనటువంటి వివిధ రకాలైన అలవాట్ల మీద కట్టుకుంటున్నామా? అది మనకు నిత్య జీవానికి నడిపించదు. క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడాలి. యేసుక్రీస్తు మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో పేతురుతో చెప్తున్నాడు, మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో చెప్తున్నాను. సంఘము అనగా పిలువబడిన వారు. ఆ సంఘములో నువ్వు చేర్చబడినప్పుడు, ఆయనతో కట్టబడినటువంటి సంఘములో నువ్వు ఉన్నప్పుడు, క్రీస్తు అనే బండ మీద నీ ఆత్మీయ స్థితిని కట్టుకున్నప్పుడు, నీవు కూడా ఆ చిన్న కుందేలు లాంటి మంచి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నవాడవుతూ ఉన్నావు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఉంది, మనం అది చదువుదాం. ఎఫెసీయులకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము చదువుకున్నాం. 5వ అధ్యాయం 10వ వచనం. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడే. 10వ వచనంలో ఎంత మంచి మాట ఉందో చూడండి. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు గనుక, జ్ఞానం ఇచ్చాడు గనుక, తెలివినిచ్చాడు గనుక, బుద్ధి ఇచ్చాడు గనుక, మనకు ప్రభువునకు ఏది ప్రీతికరమో దానిని పరీక్షించి తెలుసుకోవాలట. తెలుసుకోవడమే కాదు, వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలని వాక్యం చెప్తుంది. ప్రియమైన వారలారా, ఈ రోజున నువ్వు ఎలా నడుచుకుంటున్నావు? చీమలేమో ఒక విషయాన్ని బోధిస్తూ ఉన్నాయి, వాటి జీవితము గురించి, వాటి జీవితము నుంచి. అలాగే చిన్న కుందేలేమో కొన్ని విషయాలను బోధిస్తూ ఉన్నాయి. చూడండి 15వ వచనంలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. చూసారా,
అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాల్లో ఎంత స్పష్టముగా ఈరోజున ఎంతమంది తమ జీవితాన్ని వృధాగా కాలయాపన చేస్తూ ఉన్నారు. లోకములోను, ఆ టీవీల దగ్గర, లేదా కబుర్లు చెప్పుకుంటూ, లేదా ఎక్కువ సమయాన్ని సెల్ ఫోన్లతోటి, లేదా కంప్యూటర్లతోటి, వృధా సంభాషణలతోటి తమ జీవితాన్ని, తమ దినములను వృధాగా గడిపేస్తూ ఉన్నారు. వాక్యం చెప్తుంది, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునేది. ఆ జ్ఞానము గల వాటి నుంచి పాఠం మనకు బోధిస్తున్నాడు ప్రియమైన వాళ్ళ దేవుడు. వాక్యం చెప్తుంది, ఇందు నిమిత్తము మీరు అవివేకులను కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకోండి. ఆ ప్రభు యొక్క చిత్తం మనకి ఎక్కడ తెలియజేయబడుతుందంటే దేవుని వాక్యము ధ్యానించుట ద్వారా, చదువుట ద్వారా, పఠించుట ద్వారా ప్రభు యొక్క చిత్తము మనకి అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, చిన్న కుందేలు నుంచి మనము తెలుసుకోవలసినటువంటి విషయము అది సంగతి. మూడవది మిడతలు. మూడవ సంగతి, మూడవ చిన్న జీవి మిడతల గురించి మనం చూద్దాం. ఇవి మిడతలను గురించి మనము పాత నిబంధనలో 2-3 పర్యాయాలు యెషయా గ్రంథంలోను అలాగే నిర్గమకాండంలో కూడా మనం చూస్తూ ఉంటాం. మిడతల గురించి సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఎంత మంచి మాట రాశాడో చూడండి గ్రంథకర్త. చూద్దాం. మిడతలకు రాజు లేడు, అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును అన్నాడు. మిడతలకు రాజు లేడు అంటే పరిపాలకుడు లేడు. కానీ ఎక్కడికన్నా వెళ్ళాలంటే పంక్తులుగా వెళ్ళిపోతున్నాయంట. మనం నిర్గమకాండము 10వ అధ్యాయం చూసినప్పుడు 10వ అధ్యాయంలో 13-14 వచనాల్లో ఐగుప్తు దేశం మీదకి వచ్చినటువంటి తెగుళ్ళలో మిడతల ద్వారా ఒక తెగులు పంపించాడు దేవుడు. ప్రియమైన వాళ్ళరా, ఈ మిడతలకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఇవి 100 నుంచి 110, 115, 120 గ్రాములు బరువు ఉంటాయట ఒక్కొక్క మిడత. ఇవి నైలు నది పరివాహక ప్రాంతాల్లో ఉంటాయంట. కానీ వీటికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే దేవుడు ఆజ్ఞ వింటాయి. దేవుడు ఎక్కడికి వెళ్ళమని, ఏ దేశంలోకి వెళ్ళి వాటిని అక్కడ క్షామము కలుగు చేయమని, అక్కడ పంటను నాశనం చేయమని ఆజ్ఞాపిస్తే అక్కడికి వెళ్తూ ఉంటాయి ఈ మిడతలు. వీటికి రాజు ఉండడు. రాజు లేకపోయినా ఎక్కడికి వెళ్ళినా సరే క్రమముగా వెళతాయంట. పంక్తులు అంటే వరుస క్రమములు వెళ్తాయి. ఇంకా గొప్ప సంగతి ఏంటంటే ఒక మిడత తన ప్రయాణం ప్రారంభించిందంటే సుమారు 2000 కిలోమీటర్ల వరకు ఆగకుండా ప్రయాణించగలదట. 2100 కిలోమీటర్ల వరకు ఎంత దూరమైనా అలసట లేకుండా ప్రయాణిస్తూ, మధ్యలో ఆహారం కూడా ఏమి తీసుకోకుండా అంత దూరం ప్రయాణించి దేవుడు ఆజ్ఞాపించిన చోటుకి వెళ్ళి అక్కడ అవి ఎంతకాలం ఉండాలో అక్కడ అలా ఉంటాయి. అలాగన మోషేకి దేవుడు చెప్పాడు, ఇదిగో ఐగుప్తు దేశం మీదకి మిడతల దండను పంపించమని. అప్పుడు వాక్యము చెప్తుంది చూడండి, నిర్గమకాండము 10వ అధ్యాయము 13వ వచనంలో ఐగుప్తు దేశంలో వచ్చినటువంటి 10 తెగుల్లో మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని విసరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చాను. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచాను. అవి మిక్కిలి బాధకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు. ఆ తరువాత అట్టివి ఉండబోవు అని అవి నేలంతయు కప్పెను అని వాక్యం చెప్తుంది. ప్రియమైన వాళ్ళరా, 10 తెగుళ్ళలో ఒక తెగులు అన్నమాట. మిడతలు ఐగుప్తు దేశం మీదకి మనం వచ్చినట్లు చూస్తూ ఉన్నాం. దీని నుంచి మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటంటే, ఈ రోజున చాలామందిలో ఐక్యత అనేది లోపించింది. కానీ క్రైస్తవులుగా ఐక్యత కలిగి ఉండాలి. అలాగే లోకములో ఉన్నటువంటి వారు తమ కుటుంబ జీవితంలో ఐక్యత కలిగి ఉండాలి.
ఈరోజు కొంతమంది మధ్య ఐక్యత ఉండట్లేదు, బంధువుల మధ్య ఐక్యత ఉండట్లేదు, స్నేహితుల మధ్య ఐక్యత ఉండట్లేదు, తోబుట్టువుల మధ్య ఐక్యత ఉండట్లేదు. మిడతలను చూసి నేర్చుకోవలసింది ఏంటంటే మానవుడు, అవి ఎక్కడికి వెళ్ళినా పంక్తులుగా వెళ్ళిపోతాయంట. అంటే ఐక్యత కలిగి ఉంటాయి, దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాయి. ఐగుప్తు దేశం మీదకి మోషే రప్పించమని దేవుని కోరినప్పుడు అవి ఆ తూర్పు గాలి చేత ఐగుప్తు దేశం మీదకి వచ్చేసినాయి అని వాక్యం చెప్తుంది. ఐగుప్తు దేశం అంతటా కమ్మేసినాయి అంట. మళ్ళా దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అవి అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి. ప్రియమైన వాళ్ళారా, వాటికి ఉన్న శక్తి ఏంటంటే ఎలాంటి పంటనైనా నాశనం చేసేయగలం. ఈ రోజున మనం మిడతలను చూసి నేర్చుకోవాల్సిన సంగతి ఏమిటంటే మనము ఐక్యత కలిగి ఉండాలి. సంఘంలో ఉన్నవారి పట్ల 133వ కీర్తనలో మనం చూసినప్పుడు సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు. 133వ కీర్తన 1-2 వచనాలు. మనము ఐక్యత కలిగి ఉండడం వల్ల మనం ఇంకనూ ఆత్మీయంగా మేలులు పొందగలం, అభివృద్ధి పొందగలం. అందుకనే అపోస్తుల కార్యములు 2:42 వచనంలో వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండెరి. సహోదరుల మధ్య ఐక్యత ఉన్నప్పుడు మనము చేసే ఆరాధన దేవునికి ఇష్టముగా ఉంటుంది. సహోదరుల మధ్య ఐక్యత ఉన్నప్పుడు మనము చేసే ప్రార్థన దానికి ప్రతిఫలం వస్తుంది. సహోదరుల మధ్య ఐక్యత ఉన్నప్పుడు మన జీవితాల్లో సమాధానము, సంతృప్తి ఉంటుంది. కనుక ఐకమత్యము లేకుండా, ఒకరంటే ఒకరికి పడకుండా, ఒకరంటే ఒకరికి సహోదరత్వం లేకుండా మనము ఈ లోకములో మనకివ్వబడినటువంటి బాధ్యతలను మనము పూర్తి చేయలేము. ప్రియమైన వాళ్ళారా, మిడతలను చూసి నేర్చుకోవలసినది అది కూడా అల్పమైన జీవే, కానీ దేవుని ఆజ్ఞకు లోబడుతుంది. అవి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పంక్తులుగా తీరిపోతాయి, సాగిపోతాయి. రాజు లేకపోయినా వాటి క్రమాన్ని తప్పు. ఈరోజు నీకు నాకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన మన అధికారి. ప్రభువు అనగా పరిపాలకుడు. మనం ఆయన అధికారం క్రింద ఉన్నాం. మన సంఘాల్లో సహోదరత్వం ఉంటుందా? మన సంఘములో సహవాసం ఉంటుందా? మన సంఘములో ఐక్యత కలిగి ఉంటున్నామా? మిడతలను చూసి నేర్చుకోవలసినటువంటి సంగతులు ఇలాంటి విషయాలు మనము గ్రహించాలి. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు చాలామంది కుటుంబస్తులు పడలేదు, కుటుంబస్తులకే పడట్లేదు. మరి అలాంటి పోని విషయాలు అది వాళ్ళ పర్సనల్. కానీ సంఘం దగ్గరికి వచ్చేటప్పటికి మనం అందరం ఒకే రక్తంలో కడుగబడుతున్నాం. ఒక్క నామం, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామం పేరటే మనం బాప్తీసం పొందాం. ఒకే రొట్టెను మనం విరుస్తూ ఉన్నాం. ఒకే రక్తమును మనము ద్రాక్షరసము సూచనగా, రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసాన్ని మనము తీసుకుంటూ ఉన్నాం. ప్రభు యొక్క రక్తానికి సూచనగా ఒకే పాత్రలో చేయి పెడుతున్నాం మనం. కనుక మన ప్రభు ఐక్యత కలిగినటువంటి వాడు. ఆయన శరీరములో ఉన్నటువంటి మనము ఐక్యత కలిగి ఉండాలి. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆ శరీరములో భేదములు ఉండవు, ఆ శరీరములో కక్షలు ఉండవు, ఆ శరీరములో అసూయ ఉండదు. కాబట్టి సహోదరులు అనగా పురుషులైనా స్త్రీలైనా వీళ్ళు తప్పనిసరిగా సంఘమందు ఉన్నటువంటి వారు ఐక్యతతో కలిసి జీవించాలి, సహోదరత్వంతో కలిసి జీవించాలి. మిడతలను చూసి నేర్చుకోవలసినటువంటి గొప్ప సంగతి ఇదని గ్రహించుదాం. 4వ మిక్కిలి చిన్న జీవి బల్లి. ప్రియమైన వాళ్ళారా, బల్లిని నీవు చేతితో పట్టుకొనగలవు, అది రాజుల గృహములో నివాసమున్నను అనే వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో బల్లిని నీవు చేతితో పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములో అది ఉండును అంటున్నాడు. ఇది ఇంగ్లీష్ బైబిల్లో బల్లి అనే మాట దగ్గర స్పైడర్ అని వాడాడు, అంటే సాలిపురుగు. ఇది కూడా ప్రతి ఇంటిలో ఉంటుంది. బల్లి ప్రతి ఇంట్లో ఉంటుంది, సాలిపురుగు ప్రతి ఇంట్లో ఉంటుంది. అయితే ఇంగ్లీష్ బైబిల్లో స్పైడర్ అనే మాట వాడాడు కాబట్టి మనం ఈ రెండిట్లో దేని గురించి చెప్పుకున్నా సాలిపురుగు చాలా అల్పమైనదే, బల్లి కూడా చాలా అల్పమైనది. ఇవేమి బలమైన జీవులు కాదు. కానీ వాటి ఆహార విషయంలో అవి ఎంత జాగ్రత్తగా ఉంటున్నాయి.
సాలిపురుగు చూడండి, గూడు కట్టుకుని అందులో పడిన దాన్ని అలా తింటూ ఉంటుంది, ఒక మూల ఉంటుంది, ఏమాత్రం కలవరపడదు. కానీ బల్లి చూడండి, బల్లి కూడా ఎంత రాజు ఇంట్లోనన్నా ఉంటుంటుంది, అది లేని ఇల్లు ఉండదు. మనకు పగలంతా ఎక్కడుంటాయి కనబడవు, కానీ రాత్రి అయిందంటే, సాయంకాలం అయిందంటే మనం లైట్లు స్విచ్ ఆన్ చేసామంటే ఆ వెలుతురికి ఎక్కడున్నా వస్తూ ఉంటాయి. ప్రియమైన వాళ్ళారా, వీటి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, సువార్త అనేది ప్రతి చోట ఉండేటట్లు మనము చూడాలి. బల్లి ప్రతి ఇంట్లో ఎలా ఉంటుందో దేవుని వాక్యము ప్రతి చోట ప్రకటించబడేటట్లు మనం చూడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు చనిపోయి పాతిపెట్టబడి సమాధి నుంచి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులను పిలిచి చెప్పాడు, వారికి ఆజ్ఞాపించాడు. ఆకాశం మీదను మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు చూసినప్పుడు, ఆకాశం మీదను భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడింది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్తూ ఉన్నాడు. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు చూసినప్పుడు అక్కడ అంటున్నాడు, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ప్రతి మానవుడు సర్వలోకమునకు వెళ్ళి ప్రతి ఇంటి దగ్గర సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే వాక్యం చెప్తుంది, బల్లిని నువ్వు చేతితో పట్టుకోగలవు, అది రాజుల గృహములో నివాసం ఉన్నాడు. ఎంతటి రాజైనా క్రీస్తు యొక్క సువార్తకు లోబడవలసింది, ఎంతటి గొప్పవారైనా ఆయన నామమును ఒప్పుకొనవలసింది. మనము దానియేలు గ్రంథం చూసినప్పుడు నెబుకద్నెజరు 2వ అధ్యాయంలో, దానియేలు 2వ అధ్యాయంలో, దానియేలు 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు రాజు అంత గొప్పవాడై ఉండి దేవుని యొక్క కార్యాలను చూసి ఆయన ఒప్పుకుంటూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, మనము ఈ బల్లిని చూసి నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, అది వెలుతురు ఎక్కడుంటే అక్కడికి వచ్చి తన ఆహారమును తింటూ వెళ్ళిపోతుంది, తన జీవితం గడుపుతుంది. అలాగున నిజమైనటువంటి వెలుగు మన చేతిలో ఉంది, అదే క్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి సువార్త. ఈ సువార్త మనకు అనుగ్రహించబడింది కనుక దీనిని సర్వలోకానికి తీసుకువెళ్ళాలి, పక్షపాతం ఉండకూడదు. పౌలు తిమోతితో చెప్తున్నాడు, సమయమందును అసమయమందును కష్టపడు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, సువార్తను ప్రకటించడము మన బాధ్యత. బల్లి ఎలాగైతే రాజుల గృహాన్నైనా లెక్క చేయకుండా అందులోకి వెళ్ళి తన నివాసం ఏర్పాటు చేసుకుంటుందో, ఎంతటి పెద్ద రాజైనా, ఎంతటి గనుడైనా, ఎంతటి పేదవాడైనా, ఎంత మధ్యతరగతి వాడైనా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క నామమును గురించి అతనికి ప్రకటించాలి. ఆయన జననము గురించి చెప్పాలి, ఆయన మరణము గురించి చెప్పాలి, ఆయన సమాధి గురించి, పునరుత్థానం గురించి చెప్పాలి. ఆ సువార్తను ప్రభు మనకిచ్చారు. కాబట్టి ఇంకా ఎన్నో సంగతులు ఉన్నాయి ఈ 4 జీవుల నుంచి నేర్చుకోవలసిన. కాలము సంకుచితమైనది కనుక మనకు అవసరమైన సంగతులనే నేను బోధిస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, మనం ఎప్పుడు కూడా ఏ చిన్న జీవిని చూసినా చాలా చిన్న చూపు చూస్తూ ఉంటాం. చీమలు ఉన్నాయనుకోండి, మన ఇంట్లో పడినప్పుడు, దేనికైనా పట్టినప్పుడు వాటిని ఇలా నలిపేస్తూ ఉంటాం. కానీ మానవుని వెళ్ళి చీమల దగ్గర నేర్చుకోమంటున్నాడు దేవుడు. రెండవది, కుందేలు గురించి చూసినప్పుడు, కుందేలు చాలా అల్పమైన జీవి, దాంతో మనకు పనేంట్లే అనుకుంటా. కానీ దాని నుంచి మానవుని ఏమి నేర్చుకోమంటున్నాడు అంటే, నీ నివాసం ఎక్కడ కట్టుకున్నావు అని ఆలోచించుకోమంటూ ఉన్నాడు. మూడవది, మిడతలు, ఇవి కూడా అల్పమైన జీవులే. వాటి నుంచి మానవుని నేర్చుకోమని అడుగుతున్నది ఏంటంటే, నీవు సహవాసము, నీ సహోదరత్వము, నీ యొక్క ఐక్యత ఎలా ఉంది. మిడతలకు రాజు లేకపోయినా అవి రాజు ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నాయి. మనకి అధికారి ఉన్నాడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అధికారంలో మనం ఉన్నాం. ఆయన అధికారానికి ఎలా లోబడుతున్నాం? ఆయన వాక్యం మనకి బోధిస్తూ ఉంది, ఆయన వాక్యం మనకు తెలియచేయబడుతుంది, మనల్ని హెచ్చరిస్తూ ఉంది, గద్దిస్తూ ఉంది, నీతి యందు శిక్ష చేస్తూ ఉంది. దాన్ని వింటూ ఉన్నాం మనము. అలా విన్నట్లయితే తప్పనిసరిగా మిడతల వలె మనము కూడా సహోదరత్వము, ఐక్యత కలిగి ఉన్నటువంటి వారముగా ఉంటాం. నాలుగవది, బల్లిని గురించి ఆలోచించినప్పుడు, ఇది లేనటువంటి గృహం ఎక్కడా ఉండదు. దాన్ని ఇంగ్లీష్లో స్పైడర్ అని అన్నాడని, అలాగే సాలి పురుగు అని కూడా వాడబడింది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ 4 జీవుల నుంచి మానవునికి ఎంతో విలువైనటువంటి పాఠములు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు బోధిస్తూ ఉన్నాడు.
అంగీకరించే నీవు వాటి వలె జాగ్రత్త పడగలవా? వింటున్న నీవు వాటిని చూసి ఏమైనా విషయాలు నేర్చుకోగలవా? నేర్చుకోవాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. కొంతమంది చెప్పొచ్చు, రేపటి గురించి ఏమి వరి అవ్వక్కర్లొద్దండి, రేపటి గురించి నాకు అవసరం లేదండి, భవిష్యత్తు గురించి నాకు ఏం భయం లేదండి అని అనుకోవచ్చు. నిజమే, ప్రతి వాళ్ళు అలా ఉండాలి, రేపటి గురించి చింతపడక్కర్లేదు. కానీ ఆత్మీయ జీవిత విషయంలో చీమల వలె నువ్వు ముందుగా జాగ్రత్త పడాలి. చనిపోతే నువ్వు ఎక్కడికి వెళతావు? నిత్య జీవానిక, నిత్య నరకానిక? నువ్వు బాప్తిసం పొందేవా? క్రైస్తవుడు అయ్యావా? ఆయన వాక్యం సెలవిచ్చినట్లు నడుచుకుంటున్నావా? చీమల వలె ముందుగా జాగ్రత్త పడాలి. అలాగే చిన్న కుందేలు వలె నీ నివాసాన్ని క్రీస్తు మీద కట్టుకున్నావా, లేదా లోకంలో ఉన్నటువంటి వాటి మీద కట్టుకున్నావా? మూడవది, నువ్వు ఐక్యత కలిగి సహోదరుల పట్ల, దేవుని పట్ల ఐక్యత కలిగి ఉన్నావా లేదా? నాలుగవది, సువార్తను ప్రకటిస్తున్నావా లేదా అని గొప్ప విషయాలు ఈ నాలుగిటి నుంచి నేర్చుకోవాలని ఇటు భాగ్యము దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి ఈ యొక్క ఛానల్ వారికి కూడా నేను ప్రత్యేక వందనాలు చెప్తూ, ఇది మీరు తప్పనిసరిగా మీరు వినండి, మీ సహోదరులకు సహోదరులకు ఫార్వర్డ్ చేయండి. దాంతోపాటు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ప్రత్యేక వందనములు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని హృదయపూర్తిగా కోరుకునిచు మీ కొరకు ప్రార్థన చేస్తామని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. వందనములు. Thanks for watching.